అందరూ ఎక్కడ ప్రయాసపడుతున్నారంటే లోకంలో ప్రయాసపడుతున్నారు. దేవుని మాట వల్ల నువ్వు జీవించాలంటే నువ్వు ఎక్కడ ప్రయాసపడాలంటే దేవుని దగ్గరే. దేవుని మాట ఏం చెప్తున్నాడో అది అక్కడే నువ్వు ప్రయాసపడాలా. దేవుని మాట నీకు ఏదైతే అందిస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు ప్రయాసపడతా ఉండాలి, కష్టపడతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా కష్టపడేవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడా లేదా? ధనవంతుడు అవుతాడా లేదా? హల్లెలూయా. కష్టపడకుండా ఉంటే ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. తన పనిలో అశ్రద్ధ కలిగిన వాడు దరిద్రుడు అవుతాడు, తన పనిలో శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అలాగే నేను పని జరిగించాల్సింది ఎక్కడ అంటే నశించిపోయే, క్షయమైపోయే, లయమైపోయే వాటి మీద ఎక్కువగా నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు. అవునా కాదా? ఆహారం కోసం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, రేపు నా భవిష్యత్తు ఏందా, దీని గురించే ఎక్కువగా నువ్వు అక్కడ ప్రయాసపడుతున్నావు. దేవుని దగ్గర ప్రయాస పడటం లేదు.